జగన్మోహన్ రెడ్డి బుధవారం బెంగళూరు నుంచి వచ్చి గురువారం సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ వల్ల ఆయనకి ఏం ఉపయోగమో ఆయనకే తెలియాలి. జగన్మోహన్ రెడ్డికి అర్థం కాని విషయం ఏంటంటే ప్రజలు ఆయన మాటలను నమ్మడం ఎప్పుడో మానేశారు. అందుకని ఈ 18 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి మాటలకు ప్రజల నుండి స్పందన లేదు. పీపీపీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేయమంటే ప్రజలెవరూ పట్టించుకోలేదు. మొన్నటి ప్రెస్ మీట్ లో చాలా వాటి మీద మాట్లాడాడు. అమరావతి, పీపీపీ, భోగాపురం విమానాశ్రయం, పెట్టుబడులు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, అప్పులు, ఇలా రకరకాల విషయాల మీద మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మాటల్లో నిజముంటే ఒట్టు, అన్ని పచ్చి అబద్ధాలే. భోగాపురం విమానాశ్రయం నేనే కట్టానన్నాడు. అమరావతి నదీ పరివాహక ప్రాంతంలో ఉందన్నాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని చంద్రబాబు ఆపాడు అన్నాడు. ఇవన్నీ అబద్ధాలే. పీపీపీ గురించి, పెట్టుబడుల గురించి, అప్పుల గురించి చెప్పినవన్నీ అబద్ధాలే. అసలు అర్థం కాని విషయం ఏంటంటే చాలా అబద్ధాలు చెప్పే నాయకుడిని ప్రజలు నమ్మరు అనే విషయం జగన్ కు తెలీదని మనం అనుకోవాలా? అమరావతి నదీ పరివాహక ప్రాంతంలో లేదని ఎన్జిటి 2017లోనే తీర్పు ఇచ్చింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 2021 ఆగస్టులో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎన్జిటి ఆపేసింది. భోగాపురం విమానాశ్రయం ఆలోచన చంద్రబాబు 2015లో చేసి 2016లో అనుమతులు తెచ్చారు. 2017లో భూసేకరణకి జీవో కూడా ఇచ్చారు. 2019లో శంకుస్థాపన కూడా చేశారు. ఇవే వాస్తవాలను వక్రీకరిస్తే ఏం ఉపయోగమో జగన్ కే తెలియాలి. రాజకీయ నాయకుడికి క్రెడిబిలిటీ చాలా ముఖ్యం. అబద్ధాలు, అసత్యాలు చెప్తుంటే ప్రజలు నమ్మరు. జగన్ చెప్పినవన్నీ అబద్ధాలే అని ప్రజల్లో చాలా బలంగా ఉంది. 2024 ఎన్నికల్లో చావు దెబ్బతింది కూడా అందుకే. ఇది జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు అర్థం అవుతుందో అప్పటిదాకా ప్రతి నెల జగన్ చెప్పే అబద్ధాలు వినాల్సిందే.